పొలం దున్నేదానికి గంటకి ఎంత తీసుకుంటావా? ముందు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు. నీకు కష్టమేం పెట్టుకోండి. 116 ఇచ్చేను. 116? నేను ఆల్రెడీ గంటకి 116 తీసుకుంటుండేది. ఏది మామా, ఎవరైనా పంట పొలాల మీద మందు స్ప్రే చేస్తారు కానీ నువ్వేంది పంటకు వచ్చేసిన మొక్కల మీద మందు స్ప్రే చేస్తున్నావు? నేను స్ప్రే చేస్తున్నది మందుని కాదు, సూక్ష్మజీవుల్ని. సూక్ష్మజీవులా? యాడ కనబడలేదే. కనబడవు కాబట్టి వాటిని సూక్ష్మజీవులు అంటారు. అసలు ఈ సూక్ష్మజీవుల్ని ఎందుకు స్ప్రే చేస్తున్నావు మామా? పంట కోతకు వచ్చేసిన తర్వాత పంట వేస్ట్ అవశేషాలు అట్లే ఉండిపోతాయి కదా, వాటి మీద ఈ సూక్ష్మజీవులు స్ప్రే చేస్తే వాటిని తొందరగా విచ్ఛిన్నం చేసి కార్బన్, నైట్రోజన్, మైక్రో న్యూట్రియన్స్ గా మార్చి తరువాత పంటకి ఈ వ్యర్థాలే ఉపయోగపడేలా చేస్తాయి. దీన్ని ఏ పంట అవశేషాల మీదనే స్ప్రే చేసుకోవచ్చు. ఇది నేల సారవంతాన్ని, వానపాములను, హ్యూమస్ శాతాన్ని తొందరగా పెంచుతుంది. దీనివల్ల రైతు తర్వాత వేయబోయే పంట రైతుకు మంచి దిగుబడిని ఇస్తుంది. అసలు ఏం మందు